ఇవాళ ఐషా 10th క్లాస్ నుంచి రామాయణంలోని ముఖ్య పాత్రల పైన ఒక చిన్నగా యాక్టివిటీ చేసుకొచ్చింది. తన వర్డ్స్ లోనే ఈ యాక్టివిటీ గురించి మనం తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఇప్పుడు తను మాట్లాడుతుంది. సో చెప్పమ్మా. రామాయణంలో ఉన్న పాత్రలు: పాత్రలు రాముడు, భరతుడు, దశరథుడు, కైకేయి, హనుమంతుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, కుంభకర్ణుడు, రావణాసుడు, శత్రుఘ్నుడు, సీత, ఉర్మిళాదేవి, సుమిత్ర, కౌసల్య. సో ఈ తను ఇక్కడ ఈ రామాయణంతో పాత్రతో చెట్టు తయారు చేసింది. సో ఇందులో చాలా పాత్రలు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని మనం అడిగినామనుకోండి, రామాయణంలో పాత్రలు అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, అలాగే హనుమంతుడు అని చెప్తారు. సో ఇక్కడ ఈ చెట్టు ద్వారా నేను నేర్చుకుందంటే ఊర్మిళాదేవి. సో ఊర్మిళాదేవి గురించి చాలా మంది తెలియదు. లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి. ఊర్మిళాదేవి నిద్రను ఒక క్లాస్ ఒక లెసన్ కూడా ఉంటుంది. సో తన ఒక మంచి యాక్టివిటీ రామాయణంలోని పాత్రలు కూడా ఒక మంచి సృజనాత్మకంగా తను తయారు చేసి క్లాస్ లో పెడుతుంది. దీని ద్వారా ఏంటంటే క్లాస్ స్టూడెంట్స్ అందరూ టైం చదువుకుంటూ ఉంటారు. సో ఐషా చేసినటువంటి వర్క్ కి అందరూ కూడా లైక్ చేసేసి ఎంకరేజ్ చేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.